హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు ఒక వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే చాలామందికి అన్న రిమోట్ పని చేయట్లేదు, రిమోట్ పని చేయకపోతే ఏం చేయాలని సజెషన్ అడుగుతున్నారు. నేను చేసిన ట్రిక్ మీరు చేస్తే మొత్తం ప్రతి ఒక్కరికి రిమోట్ పనిచేస్తుంది. ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. రిమోట్ మీకు రెడ్ లైట్ వెలుగుతుంది, బట్ రిమోట్ పనిచేయదు. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలో ఏంటనే క్లియర్గా చెప్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ మనకు రెడ్ లైట్ వెలుగుతుంది, చూసారా? కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మీకు రెడ్ లైట్ కనిపిస్తుంది, చూడండి. ఇలా వెలుగుతుంది లైట్. ఏ నెంబర్ నొక్కినా ఏది నొక్కినా మీకు రెడ్ లైట్ వెలుగుతుంది, బట్ అక్కడ మీకు ఆపరేట్ అవ్వదు టీవీలో. ఓకేనా? సో ఇలా వెలిగినప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్ అనేది రిమోట్ పక్కన పెట్టేయండి. నేను చెప్పినప్పుడు ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మీ మొబైల్లో వైఫై కనెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే వైఫై పాస్వర్డ్ లాగిన్ చేసుకుంటో సేమ్ దాంతో మీ మొబైల్లో వైఫై కనెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను వైఫై కనెక్ట్ చేసుకున్నాను వేరే మొబైల్లో. కనిపిస్తుందా మీకు? ఇక్కడ వైఫై కనిపించిందా? సో కనిపించట్లేదు, క్లారిటీగా కొంచెం. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్లో జియో హోమ్ అనే యాప్ ఒకటి ఉంటుంది. చాలామంది తెలుసుంటుంది జియో హోమ్ యాప్. మన వీడియో ఛానల్, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, అది చూడండి ఒకసారి. జియో హోమ్ యాప్. సో యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా? నేను ఓపెన్ చేస్తాను, చూడండి. దీంట్లో వైఫై కనెక్ట్ చేసుకుంటేనే కనెక్ట్ అవుద్ది. సో ఫస్ట్ మనం యాప్లో రిమోట్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే యాప్లో రిమోట్ యాక్టివేట్ చేసుకున్నా. ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేసుకున్నాను. యాప్లో నేను రిమోట్ యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ మన సెటప్ బాక్స్ కోడ్ కూడా వస్తుంది. ఆ కోడ్ వచ్చిన తర్వాత పే చేసుకోవాలి. నేను ఆల్రెడీ పే చేశాను. సో నాకు పే అయిపోయి ఉంది ఆల్రెడీ. సో దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. సో మీరు కూడా అలాగే చేయండి. అక్కడ మనకి టీవీలో కూడా ఒక కోడ్ చూపిస్తుంది. ఆ కోడ్ మొబైల్లో మీరు ఏదైతే మీరు బ్లూటూత్ యాక్టివేట్ చేసిన తర్వాత ఒక కోడ్ షో అవుతుంది. ఆ కోడ్ మొబైల్ యాప్లో, జియో హోమ్ యాప్లో మీరు ఎంటర్ చేయాలి. అక్కడ పేరు కొడితే మీకు పేరు అయిపోద్ది. మీకు ఇలా రిమోట్ అనేది ఓపెన్ అవుతుంది పేరు అయిన తర్వాత. ఓకేనా? దీని గురించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మన మొబైల్లో రిమోట్ కింద ఆపరేట్ అవుతుంది. సో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు మొబైల్లో. సో దీంతోనే మనం ఏం చేయాలంటే పైన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కనిపిస్తుందా? సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మన రిమోట్ వర్క్ అవ్వట్లేదు. సో మనం మొబైల్తో ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఓకే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ స్టోరేజ్ అండ్ రీసెట్ అని ఉంది కదా, 4th ఆప్షను. దీంట్లోకి వచ్చి ఫ్యాక్టరీ డేటా, సెకండ్ వన్, ఫ్యాక్టరీ డేటా రీసెట్. ఇది ఓకే చేయండి. మొత్తం రీసెట్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు స్టార్టింగ్ కనెక్షన్ తీసుకున్నప్పుడు కొత్త సెటప్ బాక్స్ ఎలా యాక్టివేట్ చేస్తే యాజ్ ఈజ్గా అలా అయిపోతుంది. కొత్తగా తీసుకున్నట్టు అయిపోతుంది సెటప్ బాక్స్ అనేది. యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రిమోట్ కూడా వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఒకటి చూపిస్తా, చూడండి మీకు లైవ్లో. కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 1 minute 1-2 minutes టైం తీసుకుంటుంది. వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత రిమోట్లో ఓకే బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏదైతే రిమోట్ రెడ్ లైట్ వెళ్తుందన్న చూసారా, దాంట్లో ఓకే బటన్ ప్రెస్ చేయండి.
ప్రెస్ చేసి పట్టుకోండి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్. ఓకేనా? మళ్ళీ ఓకే బటన్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా నొక్కు ప్రెస్ చేసి పట్టుకోండి అలాగా. మీ రిమోట్ ఈజ్ వర్కింగ్. ఓకేనా? సో ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ రిమోట్ అనేది వర్క్ అవుతుంది. సో నేను చెప్పినట్టు చేయండి సరిపోద్ది. ప్రతి ఒక్కరికి రిమోట్ అనేది రెడ్ లైట్ బ్లింక్ అవుతే మాత్రం ఫ్యాక్టరీ డేటా ముందు మొబైల్లో యాప్లో రిమోట్ యాక్టివేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయండి. రీసెట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వచ్చి మీరు రీసెట్ చేసిన తర్వాత అప్పుడు మీరు 2 సార్లు ఓకే బటన్ ప్రెస్ చేస్తే రిమోట్ అనేది మీకు వర్క్ అవుతుంది. మ్యాక్సిమం 100%లో 90% మాత్రం రిమోట్ వర్క్ అవుతుంది. ఒక 10% మాత్రం రిమోట్ వర్క్ అవ్వదు. అదేంటంటే వాటర్లో పడినా కింద పడినా రెడ్ లైట్ బ్లింక్ అవ్వకపోయినా రిమోట్ అనేది వర్క్ అవ్వదు. అప్పుడు మీరు కొత్త రిమోట్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇది నేను చెప్పిన వీడియో చూస్తే మాత్రం మ్యాక్సిమం 90% అయితే రిమోట్లు అన్నీ వర్క్ అవుతాయి. ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇలా ప్రాసెస్ చేయండి సరిపోద్ది. దీనికోసం వీడియో చేశాను ప్రజెంట్ అయితే. ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ కొంచెం మా డాడీకి హెల్త్ బాగాలేదు, దానివల్ల కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్ అన్నీ. సో ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.